చాలా వల్గర్ లాంగ్వేజ్ ఎట్లా ఉద్యోగం తెచ్చుకుంటావో నేను చూస్తానంటే చెప్పి ఛాలెంజ్ చేసింది. అప్పుడు ఏం జరిగిందంటే సార్, అందరూ పోస్ట్ అప్లై చేసుకున్నారు. 50 పోస్ట్ వచ్చేసి 4 మెంబర్స్ చేశారు. దాంట్లో వచ్చేసి విత్తల్ అనేటువంటి ఏం చెప్పారంటే ఫేక్ సర్టిఫికేట్ చేస్తారు, గతంలో ఉన్న మేడం ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ ఫేక్ అని ఉన్నాయంటే చూడండి అని చెప్పి ఫేక్ అని తేల్చినారు, తొలగించినారు. తొలగించిన తర్వాత అసలైనటువంటి వాడికి ఉద్యోగి అంటే వాళ్ళని ఫేక్ అని తేల్చేసినారు. వాళ్ళు గెలిచి కూడా లేదు, ఫేక్ అని ఉంటే పక్కన పెట్టేసినారు. కానీ ఫైనల్గా ఉండేది ఆ పిల్లోడు. ఈ పిల్లోడు వాళ్ళతో ఏం జరిగిందేమో కానీ ఈ కుమార్ మేడం అనే మేడం ఏం చేసింది, నువ్వే కలెక్టర్కి కంప్లైంట్ చేసి మళ్ళీ చేసిండేది, నువ్వు ఎక్కడ పోస్ట్ తీసుకుంటావు నీకు ఛాలెంజ్ చేస్తాను నీకు అని చెప్పి అట్లా మన ఆఫీసు వాళ్ళ ముందే మాట్లాడినట్టు వాళ్ళగా మాట్లాడేసి అట్లా చాలా నానా ఇబ్బంది పెట్టేసి మీకు కూడా తమరు కూడా రిపోర్ట్ కూడా రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా వాళ్ళకి నేను ఇది ఏం చేస్తానంటే నేను ఇది ఒకటి ఎన్క్వైరీ చేస్తాను, వేరే ఒక టెక్నికల్ ద్వారా ఎన్క్వైరీ చేయించి ఖచ్చితంగా ఎవరు అనర్హులు ఉన్నారు డెఫినెట్లీ వాళ్ళకి రాకూడదు, అలాగే ఎవరు అర్హులు ఉన్నారు వాళ్ళు కూడా ఖచ్చితంగా న్యాయం సార్ నాకు వికలాంగులు ఈ ఊర్లో ఎన్ని మాటలు ఇచ్చొచ్చినా సచివాలయంలో ఇప్పుడు కొత్త పెన్షన్స్ అనేది ప్రభుత్వం కొద్దిగా కొత్త పెన్షన్స్ అనేది ఇప్పుడు ఓపెన్ అవుతుంది, గవర్నమెంట్ ఓపెన్ ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది, అయినప్పుడు వస్తుంది. ఓకేనా, అందులో ఖచ్చితంగా రాసి పెట్టుకుంటాము ఈ మండల్ కింద. ఎప్పుడది ఓపెన్ వస్తే అప్పుడు మీకు ఇస్తాం. అది అందులో టెస్ట్ కూడా ఉంటుంది. వికలాంగులు అంటే మళ్ళీ ఇంకొకసారి డాక్టర్ ఇప్పుడు ఇంటింటికి కూడా వెళ్తున్నారు, టెస్ట్ చేస్తారు, అప్పుడు మీరు ఇంట్లో అందుబాటులో ఉండాలి. అలాగేనా సార్? ఈ పోస్టుల్లో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తేనే నేను చెప్తాను. చాలామంది కూడా సేఫ్టీలో ఉన్నారు, ఎందుకంటే అది కూడా రికమెండ్ చేయడం కూడా మన కింద స్థాయి ఉద్యోగులే. దాంట్లో వేరే ఆలోచన కూడా బయట ఎవరు లేరు, బయట వాళ్ళని కొంతమంది పెట్టుకున్నారు. అంటే మామూలుగా వాళ్ళకి సంబంధించి అర్థమైంది మీరు చెప్పింది. దయచేసి ఎవరు కంగారు పడద్దు, ఖచ్చితంగా దీనికి ఇంకొకసారి ఎంక్వైరీ చేయిస్తాను. అంటే ఏం కంగారు పడేది ఒకే విషయం సార్, మీకు కూడా తమరు కూడా రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు, అంతే ఏం లేదు. అదే మీరు చెప్పారు కదా, అట్లాంటి ఎవరు కుమారిని ఒక పేరు చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళందరి గురించి నేను ఎంక్వైరీ చేస్తాను. ఇంకొకటి సార్, ఇంకొక విషయము సార్ 2 నిమిషాలు సార్. ఇప్పుడు మన డిజేబుల్డ్ పర్సన్స్ మన డిజేబుల్డ్ పర్సన్స్ దాదాపుగా అందరూ ఉద్యోగాలు ఉన్నప్పుడు ఆఫీసు చుట్టూ వాళ్ళు అక్కడ ఆఫీసులు అక్కడ ఏదో మంచి పెట్టుకుని వాళ్ళ ఆఫీసు చుట్టూ తిరుగుతుంటారు, చాలా డిస్టర్బ్ చేస్తుంటారు. అది కూడా కొంచెం ఎంక్వైరీ వికలాంగులకి న్యాయం జరగలేదు, మొత్తం ఇచ్చారంటే టీఆర్ఓ సార్ తెలుసు. ఏంటమ్మా మన ఉండేవాళ్ళు ఆఫీసు ఇక్కడ తిరుక్కుంటూ రాజకీయాలు